గుడ్ మార్నింగ్ సండే. చాలా రోజులు అయిందండి మనం వీడియో చేసుకొని. అది మన ఇంట్లో మనం వీడియో చేసుకొని చాలా రోజులు అయింది. మా చేపగాడు కూడా రెడీగా ఉన్నాడు. ఇక ఇక్కడ మా రోమి గాడేమో తెల్లారి టిఫిన్ చేస్తున్నాడు. దివ్య ఏమో రిలాక్స్గా కూర్చుంది. మా ఓమి ఏమో సీరియస్గా పెయింటింగ్ చేస్తుంది. ఓమికి విపరీతమైన జలుబు దగ్గు ఉంది. నాకు కూడా జలుబు దగ్గు బాగా తగిలింది. కాబట్టి మనం ఈరోజు స్పెషల్గా సూప్ తయారు చేసుకున్నాం. హాట్గా చికెన్ ఎగ్గీ నూడిల్స్ ఎగ్గీ సూప్ అని నేను ఒకటి చేస్తున్నా మీకోసమే. స్టే ట్యూన్. ఇవ్వండి ఫ్రెష్ చికెన్ ఎగ్స్. ఇవి చిన్న చిన్న గుడ్లు బాగుంటాయి. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు. కాబట్టి ఎగ్స్ అండ్ కార్న్, చిల్లీ అండ్ దీన్ని అల్లం, గార్లిక్ అండ్ మన క్యారెట్ అండ్ స్వీట్ కార్న్ పౌడర్ ఇవి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఈ పౌడర్ని దీంతో పాటు మనం సూప్ చేస్తాము. ఎలా చేయాలంటే నేను మీకు చెప్తాను. వన్స్ అగైన్ మన ఫేవరెట్ కలర్ తీసుకుంటాము. దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. కొద్దిగా ఆయిల్ బాగా వేడెక్కిందంటే దానిలో మనం కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాం. యాజ్ యూజువల్ మనం జీలకర్ర అంటే ముందు ఇష్టం. దానిలోకి ఎండుమిర్చి చేసుకున్నాం. దానిలోకి క్యారెట్ వేసేసుకున్నాం. దానిలోకి ఇది వేసేసుకున్నాం. లైట్గా వేగినట్టు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనం పచ్చిగుడ్లు వేస్తాం కాబట్టి పసుపు కూడా వేసుకోండి, వాసన పోతుంది. ఒక స్పూన్ కారం, అల్లం వేయండి మర్చిపోయానండి, అల్లం కూడా వేసేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ గుడ్లు ఉన్నాయి కదా, ఈ గుడ్లను అందులో వేసుకోవాలి. గుడ్లు వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదండి, ఎందుకంటే గుడ్లు వేస్తే చితికిపోతాయి. కాబట్టి అలా జాగ్రత్తగా మనం ఓ 2 నిమిషాలు మనం చూసుకున్నామంటే మనకి ఇవి వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత మనం దానిలోకి ఏం చేయాలని నేను మీకు చెప్తాను. ఎక్కువ కలపకూడదు, లైట్గా ఒకసారి పై నుంచి కిందకి, కింద నుంచి పైకి చేసేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా నిమ్మకాయ కూడాను, ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ పిండుకుంటే పుల్లదనం కూడా ఉంటుంది, బాగుంటుంది. ఆ గుడ్లు ఏగే లోపల మనం స్వీట్ కార్న్ పౌడర్ ఉంటుంది కానీ దాన్ని ఇలా వాటర్లోకి కలుపుకొని రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఎగ్స్ బాగా ఎగిపోయినాయి అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న కార్న్ లిక్విడ్ ఏది ఉన్నదో అది దీనిలో పోర్ చేసేద్దాం. ఇప్పుడు హైలోటి ఒక 10 నిమిషాలు అలా మరగేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, ఎందుకంటే కార్న్ పౌడర్ కాబట్టి ఇది ఏంటవుతుందంటే ఇది కంపల్సరీ గడ్డలాగా అయిపోతుంది. అది కానివ్వకుండా బాగా కలుపుకోండి. ఆల్మోస్ట్ మన సూప్ రెడీ అయిపోతుంది. ఇంకా కొద్ది బాయిల్కి వచ్చిన తర్వాత మనం దానిలో ఉన్న గార్లిక్ ఉంది కదా, వెల్లుల్లిపాయలు, దాన్ని మనమేమో దానిలో వేసుకోవాలి. ముందే వేయకండి, కొద్దిగా అది ఎక్కువ బాయిల్ అవ్వకూడదు, లైట్గా బాయిల్ అయితే రుచి బాగుంటుంది. రైట్గా అయింది కదా. ఇప్పుడు దీనిలో మనం గార్లిక్ వేసుకోవాలి. వేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచి ఆపేస్తే మన సూప్ రెడీ. ఇది పిల్లలకి కూడా ఆరోగ్యం ఉండే. కొద్దిగా కారంగా మనం చేసుకున్నాం అనుకోండి, ఈ జలుబు దగ్గు అన్నీ ఉంటాయి కదా, అయిపోతాయి. దీని మీద నుంచి పైనుంచి మిరియాల పౌడర్ మనం వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. చూడండి, మన సూప్ రెడీ అయిపోయింది. చూడండి, ఇది జల్లీ మావాడు అంటాడు, జల్లీలాగా వచ్చింది అంటున్నాడు. ఇంకోటి రోమి ఇక్కడ రెడీ అయిపోయారు. రోమి టేస్ట్ అయినా నెమ్మదిగా చూసుకో, వేడిగా ఉంటుంది, ఉఫ్ ఉంటుంది, చూసుకో, జాగ్రత్త. ఎగ్ దానిలో ఎగ్ ఉంటుందండి. ఆ ఎగ్ తీసుకొని జాగ్రత్తగా టేస్ట్ చేస్తే బాగుంటుంది. ఇదిగో ఎగ్ చూసారా, ఇది ఎగ్. దీన్ని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు జల్లీలాగా ఉన్నది అంటున్నారు. దానిపై కొద్దిగా పెప్పర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు కొద్దిగా పెప్పర్ తినరు కాబట్టి నేను సర్వ్ చేయలేదు. పెప్పర్ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్దీ. మనకి జలుబు దగ్గు జ్వరం ఏమున్నా సరే ఈ సూప్లో మనం ఆల్రెడీ మంచిగా గార్లిక్, అల్లం, పచ్చిమిరకాయలు అన్నీ వేసాం కాబట్టి కారంగా టేస్టీగా ఉంటుంది. మీరందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఇంకా మన సబ్స్క్రిప్షన్స్ పెరగాలి. థ్యాంక్ యూ. ఇంకా సాయంత్రం కూడా మా వాళ్ళు ఏదైనా స్పెషల్ చేయమంటున్నారు. సండే కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉంటాం కాబట్టి మనం ఏదైనా చేస్తాం. థ్యాంక్ యూ. బాబా.